హలో అండి. ఇవాళ గ్లకోమా ఎలా ప్రెజెంట్ అవుతుంది? దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాము. గ్లకోమా మెయిన్‌గా సైడ్ విజన్ ఎఫెక్ట్ చేస్తుందనమాట. మనం నార్మల్‌గా చూడాల్సింది ఇక్కడి వరకు చూడగలం. దాన్ని ఫీల్డ్ ఆఫ్ విజన్ అంటాం. ఈ ఫీల్డ్ ఆఫ్ విజన్ ఎఫెక్ట్ చేసి స్లోగా ఆ ఫీల్డ్ ఆఫ్ విజన్ సైడ్ విజన్ ఎఫెక్ట్ చేస్తూ ఫీల్డ్ ఆఫ్ విజన్ తగ్గిపోయి ఓన్లీ ట్యూబులర్ విజనే మిగులుతుందనమాట. ఇది మెయిన్‌గా కనపడే సింప్టమ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని సివియర్ కండిషన్స్ ఆర్ అక్యూట్ స్టేజెస్‌లో అయితే కొంచెం పెయిన్ రావడం, రెడ్‌నెస్, లాస్ ఆఫ్ విజన్ అండ్ లైట్ చూసినప్పుడు కొంచెం కలర్స్‌గా కనపడడం, వామిటింగ్స్ అవన్నీ చాలా సివియర్ స్టేజెస్‌లో అయితేనే కనిపిస్తాయన్నమాట. అండ్ గ్లకోమా ఎలా ఎస్టిమేట్ చేస్తాం మనం? ఇన్వెస్టిగేషన్స్ ఏంటి అంటే టోనోమెట్రీ అది ప్రెషర్ చెక్ చేయడం కోసం అండ్ ఈ విజువల్ ఫీల్డ్స్‌ని అనలైజ్ చేయడం కోసం పెరిమెట్రీ చేస్తాం. అండ్ కొన్ని రకాల ఓసీటీ వల్ల మనకు అది ఏ కండిషన్‌లో ఉంది, ఏ సివియారిటీలో ఉంది అనేది తెలుస్తుందన్నమాట. అండ్ ట్రీట్మెంట్ గురించి వచ్చేటప్పటికి ఫస్ట్ మెడిసిన్సే రాసిస్తామండి. ఐ డ్రాప్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము. అవి రెగ్యులర్‌గా యూజ్ చేయాలి అండ్ డాక్టర్ అడ్వైస్ లేకుండా స్టాప్ చేయడానికి లేదు. అండ్ నెక్స్ట్ కండిషన్స్‌లో సివియర్ కండిషన్స్‌లో లేజర్ అండ్ కొన్ని రకాల సర్జరీస్ ఉంటాయన్నమాట. అండ్ ఇవన్నీ కూడా ఓన్లీ టెంపరరీ ప్రెషర్‌ని కంట్రోల్ చేయడం కోసం అండ్ రెటినా డ్యామేజ్‌ని తగ్గించడం కోసం అండ్ విజువల్ లాస్‌ని పోస్ట్‌పోన్ చేయడం కోసం మాత్రమే కానీ పర్మనెంట్ సొల్యూషన్స్ కాదండి. థాంక్ యూ.